హాయ్ హలో అందరికీ. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి, చాలా డ్రెస్సుల వరకు లాంగ్ ఫ్రాక్స్ కుట్టాల్సి వస్తుందని. ఇదైతే జిమ్మిచూ క్లాత్లో ఒక శారీ అండి, లావెండర్ కలరు. దీన్ని నేను లాంగ్ ఫ్రాక్గా స్టిచ్ చేశాను. ఫస్ట్ అయితే నేను అంగుళం వెడల్పుతో క్రాస్గా కట్ చేసుకొని పైపింగ్ అయితే తయారు చేసుకున్నాను. సేమ్ కలర్ వేస్తున్నానండి. నేను డబల్ పాదం మీదే, నార్మల్ పాదం మీదే నేను పైపింగ్ వేస్తున్నాను. వీడియోలో చూపిస్తున్నాను కదా, సింగిల్ పాదానికి నార్మల్ పాదానికి తేడా ఏమి ఉండదండి. పైపింగ్ వేసేటప్పుడు పావించు వెడల్పుతో కట్టింగ్ చేసేసుకోవాలండి ఎక్స్ట్రాది. తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు ఫస్ట్ నార్మల్ లైనింగ్ మీదే పైపింగ్ వేసేసుకోవాలి. ఫస్ట్ అయితే తర్వాత ఒరిజినల్ మీద రివర్స్ వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా రివర్స్ వేసుకొని ఇప్పుడు మనం వేసిన కుట్టు మీదే మళ్ళీ కుట్టు వేసుకోవాలి. ఈ విధంగా వేసుకుంటే ఖర్చు లోపలికి ఉంటుంది, పైకి నీట్గా ఉంటుందండి. ఫినిషింగు చాలా బాగుంటుంది ఇలా అయితే పైపింగు. చూసారా, ఈ విధంగా మళ్ళీ పైన ఒక కుట్టి వేసుకోవాలి. నేనైతే వర్క్ చేస్తున్నానండి. ఫ్రంట్ కొంచెం మరీ ప్లెయిన్గా ఉంది కదా అని వర్క్ చేయమన్నారు. ఇంట్లో ఉన్న కుందన్స్తో, స్టోన్స్తో వర్క్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఇది ఒక లేస్ అండి. ఇది లేస్లా దొరుకుతుందండి బయట షాప్స్లో. ఇదైతే నేను అలా పెట్టేసి స్టిచ్చింగ్ అక్కడో కుట్టు వేస్తున్నాను. గమ్మ కన్నా ఈ స్టిచ్చింగ్ వేసుకుంటే, మనం కుట్టు వేసుకుంటే కదలదండి, ఎప్పటికీ ఊడిపోదు. దారం చిక్కుబడిందండి, అందుకే తీసాను. తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా వెనక్కి ముందుకి టాకాల్లాగా వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ అయితే నా దగ్గర వైట్ పోస్టులు ఉంటే వాటిని ఇలా కుట్టేస్తున్నాను. మన దగ్గర ఉన్న వాటితోనే డిజైన్ చేసేవచ్చండి, ప్రత్యేకంగా కొనుక్కు రాక్కర్లేదు. పూర్తిగా కుట్టిన తర్వాత అయితే వర్క్ ఇలా ఉంది. ఫుల్ డ్రెస్ అయితే ఇలా ఉందండి. ఈ డ్రెస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.